డబుల్ స్మార్ట్ మూవీ నుంచి అఫీషియల్గా ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు మూవీ టీమ్ అయితే. సో ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు ఫటాఫటా సబ్స్క్రైబర్ నోట్ మీద టకా నొక్కేస్తే మనం స్పీడ్గా 1K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అదైతే మన అందరికీ తెలుసు, బ్లాక్ బస్టర్ అయింది అండ్ బీసీ సెంటర్స్లో కలెక్షన్స్ మోత ఎగబడి చూసారు వీళ్ళ కాంబోని అండ్ ఆ మూవీని. అండ్ వీళ్ళ కాంబినేషన్ ఇద్దరు చాలా లో ఫేజెస్లో ఉన్నారు. ఒకళ్ళేమో లైగర్తో చాలా డౌన్ఫాల్లో ఉన్నారు, ఒకళ్ళేమో ద వారియర్ అండ్ స్కందాతో చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కలిపి కొలాబరేషన్ ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్ తెలిసిన వాళ్ళైతే ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారో డబుల్ స్మార్ట్ శంకర్ అని చెప్పేసి ఒక మంచి బడ్జెట్ అయితే క్రియేట్ అయింది. బట్ ఎప్పుడైతే వీళ్ళ టీజర్ రిలీజ్ చేశారో టీజర్ మీద చాలా నెగిటివ్ వచ్చింది అండ్ టీజర్ కూడా బాగాలేదు అండ్ దాంతోపాటు సేమ్ ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉంది అన్న వార్తలు అయితే చాలా వచ్చినాయి. సో దాని తర్వాత స్టెప్ అమర్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. అది కూడా సాంగ్ ఇస్మార్ట్ శంకర్ సాంగ్ లాగానే ఉన్నా సరే బట్ బాగుంది, రీచ్ అయింది. దాని తర్వాత వచ్చిన మారుముంత చోట్చింత సాంగ్ కూడా చాలా బాగా ఆడింది. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు పూరి జగన్నాథ్ గారు. మనం డబుల్ స్మార్ట్ శంకర్లో ఇస్మార్ట్ శంకర్లో ఏదైతే హిట్ అయిందో ఆ దిమాగ్ ఖరాబ్ అనే సాంగ్, సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం చేసాం ఈ సాంగ్ని అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. సో ఇంచుమించు అలాగే ఉందని కూడా మనం చెప్పాము. అండ్ దాని తర్వాత వచ్చిన క్యాల్ ఆఫ్ ద సాంగ్ అయితే చాలా అంటే చాలా నెగిటివ్ వైపు క్రియేట్ చేసింది. వచ్చేకుంది దాని అప్డేట్ వచ్చేకుంది కూడా నెగిటివ్ అవ్వకుండా వచ్చింది. సో ఇప్పుడు ఆ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్లో నాకేమనిపించిందంటే ట్రైలర్ అయితే బాగుంది బట్ నాకు ట్రైలర్ మొత్తం నెగిటివ్గా ఆడ్గా అనిపించింది ఏమైనా ఉందంటే అది సంజయ్ దత్ గారి వాయిస్ డబ్బింగ్ ఉంది కదా, అదైతే చాలా ఆడ్గా ఉంది. అది ఆయనకి సూట్ అవ్వలేదు, ఆ వాయిస్ అతనికి సూట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. సో మీకు కూడా అది అనిపించిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మనకి ఇస్మార్ట్ శంకర్లో బాగా ప్లస్ అయింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎనర్జీ రామ్ త్రూ అవుట్ ద మూవీ క్యారీ చేసే ఎనర్జీ అవనివ్వండి అది చాలా హెల్ప్ అయింది. అండ్ ఈ మూవీలో కూడా సేమ్ అదే ఉండబోతుంది. ట్రైలర్లో రామ్ ఎనర్జీ ఉంది, ఇస్మార్ట్ శంకర్కి నాకు తెలిసి మించే ఉన్నట్టుంది ఆ ఎనర్జీ, అంత బాగుంది. అండ్ దాంతోపాటు హీరోయిన్ అండ్ ఆ మూవీలో హీరోయిన్ అభా నటేష్ చనిపోద్ది. సో తిను వచ్చేసి ఉంటుంది. సో అది తర్వాత ఫార్వర్డ్గా ఎలా వెళ్ళింది ఏంటనేది మనకు చూపిస్తారో లేదో. అండ్ ఇదైతే ఇస్మార్ట్ శంకర్కి సీక్వలే ఆఫ్టర్ ఇస్మార్ట్ శంకర్ ఈవెంట్స్ తర్వాత జరిగే మూవీ ఇది. అండ్ దీంట్లో ఇస్మార్ట్ శంకర్లో ఎవరైతే ఉన్నారో కాస్టింగ్ మొత్తం దీంట్లోనే ఉంది. సో ఆ కాస్టింగ్ ఉండడం చాలా బెస్ట్ అని చెప్పాలి. అండ్ అలీ గారు కూడా ఉన్నారు దీంట్లో, చాలా మంది కమీడియన్స్ అయితే ఉన్నారు. సో కొంచెం కామెడీ కూడా అటాచ్ చేశారనిపిస్తుంది. దాంతోపాటు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం మనకి ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఇంపార్టెంటో నాకు తెలిసి ఒక 50 to 60% మంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనెక్ట్ అయ్యే మూవీని బ్లాక్ బస్టర్ చేస్తారనిపించింది ఇస్మార్ట్ శంకర్ అయితే. దీంట్లో కూడా ఆ ట్రైలర్ చూస్తే నిజం చెప్తున్నా మామూలు రేంజ్ కదా, మణిశర్మ కుమ్మేశారు అంతే. మణిశర్మ గారు ఎక్సలెంట్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. అండ్ త్రూ అవుట్ ది మూవీ కూడా అలాగే తీసుకెళ్తారు అనుకుంటున్నాను. ఆ బీజిఎం నాకు తెలిసి బీజిఎం కరెక్ట్గా క్లిక్ అయ్యి ఒక 4-5 యాక్షన్ బ్లాక్లు మంచిగా పడి అండ్ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న పాజిటివ్ బజ్జును ముందుకు తీసుకెళ్ళాక మంచి సీన్స్ పడినాయి అంటే మళ్ళీ కొట్టేసినట్టే. సో వీళ్ళిద్దరు కంబ్యాక్ కోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ August 15th ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది వరల్డ్ వైడ్గా. అండ్ పర్టికులర్లీ నాకైతే ట్రైలర్లో ఈ షాట్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీకేం షాట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా కొంచెం గ్రాండియర్గా బాగుంది అనిపించింది. సో ఇద్దరికి మంచి హిట్లు రావాలి, మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరికి పొటెన్షియల్ ఉన్న హీరో, పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. సో వాళ్ళు పొటెన్షియల్కి తగ్గట్టు వాళ్ళు పెర్ఫామ్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ మూవీ ఖచ్చితంగా వాళ్ళకి మంచి కంబ్యాక్, మంచి హిట్ ఇస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తాం. సో ఇది ఈ డబుల్ స్మార్ట్ శంకర్ ట్రైలర్ రివ్యూ అయితే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.